సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హీరో నవీన్ పొలిశెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. తన వెనుక ఉన్న శక్తి తెలుగు ఆడియన్స్ అని అన్నారు. సంక్రాంతి పోటీని తట్టుకొని నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలానే రిలీజ్ టైంలో ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. నిర్మాత నాగవంశీ ముఖంలో నవ్వు చూడటం చాలా హ్యాపీగా అనిపించిందని అన్నారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో ల్యాండ్ మార్క్ సినిమాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి లాస్ట్ ఇయర్ 2-3 సినిమాలకు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇలాంటి టైంలో ఎవరికైనా కాన్ఫిడెన్స్ కాస్త డౌన్లోనే ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎనర్జీ తిరిగి రావాలంటే మంచి సినిమా రావాలి. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ను అందించడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా నాగవంశీ ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్నిచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మా గురువు త్రివిక్రమ్, చిన్నబాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరూ ఈ సినిమా విషయంలో మమ్మల్ని గట్టిగా నమ్మారు. థియేటర్లో ఖచ్చితంగా పేలుతుందని మేము చెప్పింది నమ్మి, మా జడ్జిమెంట్ని నమ్మి ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాలో ఆ ఎపిసోడ్లు బ్లాస్ట్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్లో మొదటి సీన్ నుంచి ఇంటర్వెల్ దాకా ప్రేక్షకులు నాన్ స్టాప్గా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. జనరల్గా నా సినిమాలలో ఎంటర్టైన్మెంట్ అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు హ్యూమన్ ఎమోషన్స్తో కూడిన మంచి డ్రామా చెప్పాలని అనుకున్నాము. లాస్ట్ 20-30 నిమిషాల్లో ఎమోషనల్గా ఉందని అంటున్నారు. నాకు డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో 'అనగనగా ఒక రాజు' లాంటి ప్రయత్నం చేశాము. 'శ్రీరాములు' లాంటి ఒక మాస్ థియేటర్లలో ఈ సినిమా చూశాం. ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరిపోయింది. ఎంటర్టైన్మెంట్ని ఎంతలా ఎంజాయ్ చేశారో ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు పడుతున్నాయి. మా కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైందని మాకు అప్పుడే అనిపించింది. అందరికీ కనెక్ట్ అయిందనే ధైర్యం కలిగింది. నాకు ఇది జస్ట్ 4వ సినిమా. నా ఫస్ట్ సంక్రాంతి సినిమా కాంపిటీషన్లో రిలీజ్ చేశాం. ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. బయటికి నేను ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా, ఎనర్జెటిక్గా ప్రమోషన్స్ చేస్తున్నా ఎక్కడో ఒక చిన్న నెర్వస్ ఉంది. ఓపెనింగ్ వస్తుందా, టాక్ బయటికి వస్తుందా అనే ఆందోళన ఉండేది. కానీ దాన్ని పక్కన పడేసేలా ఒక బ్లాక్ బస్టర్ అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి తెలుగు ఆడియన్స్. నా సినిమాలను ప్రేక్షకులే మోస్తున్నారు. నేను రాయగలుగుతానా లేదా అనుకున్న సమయంలో చిన్మయి నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. రైటింగ్ ప్రాసెస్లో సహకారం అందించినందుకు ఆమెకు థ్యాంక్ యూ సో మచ్ అని నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు.